వాక్యంలో వైపు ముందు మనం ప్రార్థన చేసుకొని మరి ఒక పాట పాడచ్చు. మరి సమయాన్ని మనం సేవకులు అప్పగిద్దాం. మీరందరూ తను వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. మరి మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు, వారి సమయంలో ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరందరూ తల్లి వచ్చి దేవునికి స్తుతులు చెల్లించండి. స్తోత్రం సకల శిశుల కారణభూతులైన పిల్లల పనులకు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. పండుగ దినం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినాన్ని మీరు మాకు దయచేసిన విధానికి వందనాలు తండ్రి. ఎక్కడైతే మీరు పోయి కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటున్నారని స్తోత్రాలు. ప్రేమ మధ్యలో తండ్రి వారికి పేరు చేసి సర్టిఫికెట్లందరూ కూడా పేరు చెప్పడం దీవించగా ఆస్వాదించిన ఆయన సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి అందరినీ చూస్తున్నారు ప్రభా. సర్వ మానవాళి నిమిత్తం ఈ లోకానికి వచ్చారు ప్రభా. ఎంతో గొప్ప మహిళ దరిద్రులుగా లోక రక్షకుడిగా మీరు మా కోసమైనా అయా పుస్తకాల్లో జన్మించి మరి ఆ కలవరి శిలువలని ఆఖరి చివరి రక్తం పొట్టు వరకు నేను మా కోసం అయా మీ రక్తాన్ని కాల్చినందుకు వందనాలు. ఒక ఆత్మ కూడా నశించినారు కానీ నీకు ఏమాత్రం ఇష్టం లేదైనా ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షింపబడి అయినా నీ పనులకు రాజ్య వారసు కావాలని నీ చెప్తాను ప్రభా. నీకు తండ్రి త్వరగా రానయ్యేందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా సిద్ధపడగలిగి ఉండాలన్న ప్రభు దయచేయండి. అయా స్తోత్రం తండ్రి. ప్రభు ఈ ఆరాధన మీ నా మహిమంగా జరిగించింది అయినా మీ దైవ సేవకుల్ని ఈ శిలువ చట్టం మరి పంచుకోండి రాజు నీ కోరుగా వాడుకోండి అయినా మీ యొక్క అమూల్యమైన మాటలు మేము శ్రద్ధ భక్తులతో విని ఈ వాక్యానుసారం నడిచే కృపా వాక్యాన్ని మీరు మాకు ఆంతరిక అనుగ్రహించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించిన నా పరమ తండ్రి. పాట పాడుకుందాం. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలా ఒక పాటను పాడుతూ తీసుకెళ్తాను. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు. ఇకమైన
అదేవిధంగా మంచి గీతాన్ని పాడుకున్నాము. మరి సమయంలో వేదమైన పరిశుభ్ర గ్రంథం ఉన్నట్లయితే వాక్యాన్ని అందరూ తెరిచి చూడాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా ఈ వాక్యాన్ని వివరించడానికి మన మధ్యలో సేవకులు కూడా ఉన్నారు. అంతకుముందు మనం ఒకసారి వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు నేను చదవబోతున్నాను. దయచేసి మీరు అందరూ తెరిచి చూడాలని మనవి చేస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుండి 21 వచనాలు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయిను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ను గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 అందుకు ఆయన, మీరు ఇంకను గ్రహింపుకున్నారా అని అనెను. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. మరి సేవకులను ఆహ్వానిస్తూ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెబుదామా? దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. సేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. దయచేసి ఇప్పుడు సండే స్కూల్ ఉంది, మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇది పరిశుద్ధ దినము, పండగ దినము, పునరుద్ధాన దినము, ప్రభు దినము, ప్రత్యేకించబడినటువంటి దినము. కాబట్టి చక్కగా మనము 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి దేవుడు కలుగు చేసిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులరా. మరి అందరం కూడా కళ్ళు మూసుకొని
ప్రార్థనతోటి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినాన మరొకసారి నీ సన్నిధానానికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ చదువుకున్న లేఖ మాకు అర్థమవునట్లుగా చేయమని, మా హృదయాలను తెరవండి, గ్రహించుకునే ఆత్మను మాకు ఇవ్వండి. ఏ శబ్ద యంత్రాల వల్ల ఆటంకం లేకుండా చేయి ప్రభా. పిల్లల వల్ల కానీ పెద్దవారి వల్ల కానీ ఎలాంటి ఆటంకం లేకుండా చేసి ప్రభా, నీ సన్నిధానానికి నాయన మేము వచ్చాం కాబట్టి నీ జీవాహారమైన నీ యొక్క వాక్యాన్ని మేము భుజించటానికి సహాయం చేయమని, ఈ మార్కు సువార్తలో ఉన్నటువంటి ధ్యానాలు మాకు నాయన ఆధ్యాత్మిక జీవితానికి మేలును చేకూర్చే విధంగా ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ప్రియులారా, మనము గత వారాల్లో నుంచి మరి మార్కు సువార్తను ధ్యానాంశముగా చేస్తూ ఉన్నాము. మీరు మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 21 వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒకసారి మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు అనేక సందర్భాల్లో కొన్ని బోర్డులు కనపడతా ఉంటాయి రోడ్డు పక్కన. ఏమనంటే వార్నింగ్, అంటే హెచ్చరిక అని. ఎప్పుడన్నా చూశారు అట్లాంటి బోర్డులు? ఇట్లాంటిది ప్లీజ్ బీ అవేర్, హెచ్చరిక, హెచ్చరిక, డేంజర్ ఉంది, రోడ్ రిపేర్ అవుతుంది, అవునా, లేకపోతే వేరే రూట్ తీసుకోవాలి, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే ఏదో ప్రమాదం ఉంది అని సూచిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఎట్లా ఉంటామంటే ఇట్లాంటి బోర్డు ఉంటుంది, బివేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, నీ పరిసరాలను గమనించుకొని పారాడు, నడుచుకో అనే నోటీస్ ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు చూసుకోవాలి, నువ్వు నడిచేది రోడ్డు సరిగా ఉందా, పక్కన సరిగా ఉందా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటిది ఎప్పుడన్నా చూసారా? బివేర్ ఆఫ్ డాగ్స్, గేట్ల ముందు బోర్డులు పెట్టుంటాయి, డాగ్స్ ఉంటాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఒకసారి గేట్ ఓపెన్ చేయడంతో మనుషుల కంటే కూడా ఎవరు పలకరిస్తారు? కుక్కలే బౌ బౌ బౌమని పలకరిస్తాయి. చూసావా? మీలో ఎంతమందికి కుక్కలంటే భయము? ఇంకా ఏం బోర్డు ఉండిద్దంటే మనకి కొన్ని ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలకు వెళ్తే, అరణ్యము అట్లాంటి చోటుకి వెళ్తే, ఊర్లోకి, పల్లెటూరు లాంటి ఊర్లోకి వెళ్తే అక్కడ రోడ్డు మీద కూడా పాములు పారాడుతూ ఉంటాయి. అప్పుడేముంటుందంటే బీవేర్ ఆఫ్ స్నేక్స్, ఇట్లాంటి బోర్డు ఉండిద్ది. అదిగో పాము గుర్తుపెట్టి ఇక్కడ పాములు పారాడుతూ ఉంటాయి జాగ్రత్త అని. మీకు భయమా అప్పుడు? అవునా, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా అసలు రాత్రిపూట అయితే అసలుకి వెళ్ళము. ముఖ్యంగా ఇక అట్లాంటి చోట అయితే ఏం చేస్తామంటే కట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే పాము వస్తే కొట్టేయాలని. ఇంకా కొన్ని చోట్లయితే అడవుల్లాంటి ప్రాంతాల్లోనైతే అక్కడ జంతువులు రోడ్డు దాటుతూ ఉంటే జాగ్రత్త అని ఉంటుంది. ఏంటంటే వైల్డ్ యానిమల్స్, బివేర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు. మీరు కానీ ఊటీ నుంచి మైసూరు వెళ్తుంటే, ఊటీ నుంచి మైసూరుకు వస్తుంటే, ఆ మైసూరు ఊటీ దాటిన కాడ నుంచి మైసూరు వచ్చే వరకు కూడా అదంతా కూడా ఒక అడవి ప్రాంతం. చాలా జంతువులు అటు ఇటు దాటుతూ ఉంటాయి. పక్కన జింకలు కూడా మేస్తూ ఉంటాయి, ఏనుగులు కనపడతా ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఎవరు కూడా బళ్ళు ఆపరు. సో కాబట్టి చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే బోర్డు జాగ్రత్త జాగ్రత్త అని. ఎప్పుడైనా ఇట్లాంటి బోర్డు చూసారా? ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి. కుక్కల గురించి జాగ్రత్త, మనుషుల గురించి జాగ్రత్త, ఆ తర్వాత పాముల గురించి జాగ్రత్త, జంతువుల గురించి జాగ్రత్త అన్నారు. కానీ ఎవరైనా కూడా మనుషుల గురించి జాగ్రత్త అని బోర్డు పెట్టారా? ఎక్కడన్నా చూసారా? ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు, ఈ ఇంటోళ్ళు మంచోళ్ళు కాదని బోర్డు పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఈ ఎప్పుడు మంచోడు కాదని ఎప్పుడన్నా ఉన్నారు? బివేర్ ఆఫ్ మ్యాన్ ఎప్పుడన్నా చూసారా మీరు? మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని ఎవరు కూడా పెట్టరు బోర్డు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ బోర్డు పెడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేటువంటి వాక్యము చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ చదువుకున్నటువంటి వాక్యములో చూసినట్లయితే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, ఇదిగో చూచుకొనుడి 15వ వచనము,
8వ అధ్యాయం 15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరిక. ఇప్పుడు యేసుప్రభు వారు చెబుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. బివేర్ ఆఫ్ ద లెవెన్, పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సో ఇక్కడ ఈ వాక్యంలో చూసినట్లయితే మూడు గ్రూపు ప్రజల గురించి యేసుప్రభు వారు చాలా జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ సమయంలో యేసుప్రభు వారు చెప్పాడు. ఏ గ్రూప్ వాళ్ళు అంటే, మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే పరసయ్యులు. ఎవరు? పరసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. రెండో గుంపు ఎవరంటే సద్దుకయ్యూలు, సాధుసీస్. బివేర్ ఆఫ్ సాధుసీస్, సద్దుకయ్యూలు గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మూడో గుంపు ఎవరంటే హేరోదీయుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు యేసుప్రభు వారు. ఈ 3 రకాలైన గుంపుల ప్రజల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఒక పులిసిన పిండిగా యేసుప్రభు వారు వాళ్ళని పోలుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనకు పిండి ఉండటం మంచిది, కానీ పులిసిన పిండి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. మీ ఇంట్లో పులిసిన రసం తాగుతారా? తింటారా? పులిసిపోయిన కూర తిరిగి అన్నంలో వేసుకొని తింటారా? పులిసిపోయినటువంటి సంకటి తింటారా? పులిసిపోయిన అన్నం తింటారా? మీరు తిన్నరు కదా. మీరేం చెబుతారంటే మీ పిల్లలకి, అబ్బాయి కూర పులిసోసన వస్తుందిరా, తినొద్దు అంటారు. అవునా? దోశలు పిండేస్తే అది బాగా పులిసిపోతే ఏం చేస్తారు? తినలేరు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా ఏదో విషయం గురించి చెబుతూ ఉన్నాడు. అంటే ఇదేదో నిజమైనటువంటి పులిసిన పిండి కాదు, కానీ ఈ యొక్క 3 రకాలైన గుంపులు వారు, వీళ్ళు మత నాయకులు. ఎవరు వీళ్ళు? వీళ్ళు మత నాయకులు. ఎవరు? పరసయ్యులు అనేటువంటి వారు యూదుల యొక్క మత నాయకులు. ఆ తరువాత సద్దుకయ్యులు అనేటువంటి వారు కూడా యూదుల్లో ఉన్నటువంటి ప్రవచనాలని నమ్మేటువంటి వారు, కొన్ని వాక్యాలను. ఆ తరువాత హేరోదీయులు అనేటువంటి వారు ఎవరంటే పొలిటీషియన్స్, రాజకీయ పరంగా ఉండేటువంటి వారు. సో ఇప్పుడు ఈ 3 గుంపుల గురించి చెబుతున్నా. పరసయ్యులు ఎవరంటే యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించి చెప్పేటువంటి వారు, అంటే వీళ్ళు రిలీజియస్ గ్రూప్, వీళ్ళు మత నాయకులు. రెండో గ్రూప్ ఎవరంటే, ఇక్కడ చూసినట్లయితే రెండో గ్రూప్ ఎవరని చెప్పినట్లయితే సద్దుకయ్యులు. సద్దుకయ్యులు ఎవరంటే వీళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మాత్రం నమ్మేటువంటి వారు, మిగతా వాటిని నమ్మరు. ఆ తరువాత హేరోదీయులు ఎవరంటే రాజకీయ మనుగడ ఉన్నటువంటి వారు, రాజకీయ పలుకుబడిని కలిగినటువంటి వారు, ఈ లోకములో ఉన్నటువంటి ధనమోసానికి లోబడేటువంటి వారు అన్నమాట. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ యొక్క 3 గుంపుల గురించి ఏమంటే, వీళ్ళు పులిసిన పిండి, కాబట్టి వీళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నాడు. సో యేసుప్రభు కాలంలో ఇలాంటి వారు ఉన్నారు. ఎవరు? ఒకసారి మీరు చూడండి ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చూసినట్లయితే వీళ్ళ గురించి, ఈ పరిసయ్యుల గురించి రాయబడి ఉంది. ఏమంటున్నారు? 7వ అధ్యాయము మార్క్ చాప్టర్ 7 verse 1లో ఏమని ఉన్నదంటే, యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగు కొనని చేతులతో భోజనము చేయుచుండుట చూచి, పరిసయ్యులు యూదులను అందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే రిలీజియస్ నిష్టగా ఉండేవాళ్ళు, అంటే మత నిష్టతను పాటించేవాళ్ళు. వీళ్ళు ఏంటో తెలిసిన, చేతులు కడగాలి, నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి, కాళ్ళు కడగాలి. ఈ శుద్ధీకరణ అంతా కూడా మంచిదే, కానీ ఈ శుద్ధీకరణ చేస్తూ వీళ్ళు దైవభక్తిని మాత్రం మర్చిపోయేటువంటి వారు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని యొక్క భయభక్తులను మర్చిపోయి మానవులు పెట్టుకున్నటువంటి నియమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారే ఈ యొక్క పరిసయ్యులు. వీళ్ళ గురించి ఇంకేమైనా ఉందంటే, వీళ్ళు కొంతమంది చాలా బ్లైండ్ లీడర్స్ అంటారు. అంటే వీళ్ళు చాలా గుడ్డితనముగా ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మిక విషయాల యందు వీళ్ళకి ఏమాత్రము కూడా అవగాహన లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం కానీ మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము
15వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా చదువుతారా ఈ యొక్క వాక్యాన్ని? మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనములు ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడంటే, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు, ఎవరు వీళ్ళు? ఫారిసీస్. పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియదా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి వాటిని నాటని ప్రతి మొక్కయు పెళ్లిగించబడును. ఇక్కడ 14 వచనం, వర్స్ 14 బాగా వినండి జాగ్రత్తగా. ఏమని ఉన్నది ఇక్కడ? వారి జోలికి పోకుడి. ఎవరి జోలికి? ఈ మత నాయకుల జోలికి పోవద్దు. వీళ్ళు ఎలాంటి వారంట? వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. అది అర్థమవుతుందా ప్రియులారా? విన్నారా ఈ మాట? యేసు ప్రభువారు అంటున్నాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. ఈ రోజున కూడా చెబుతున్నాను ప్రియులారా, మతవాదాలు పెట్టుకోవద్దు. అసలుకి దీనివల్ల వచ్చే నష్టం తీవ్రమైన నష్టము. దీనివల్ల ఎవ్వరికి లాభం ఉండదు. ఈ మధ్యకాలంలో పాస్టర్లు చాలామంది తర్కవాదనలకు వెళ్తున్నారు. టీవీల్లో డిబేట్స్ అని, వాళ్ళని పిలిపీయటం డిబేట్స్, వీళ్ళని పిలిపీయటం డిబేట్స్, ఇవన్నీ కూడా వాక్యంలో ఏమనుందంటే, ఏ మత నాయకులైనా కూడా కావచ్చు, క్రైస్తవ మత నాయకులు కావచ్చు, ఇంకొక మత నాయకులు కావచ్చు కానివ్వండి, వీరంట ఎలాంటి వారో తెలిసిన గుడ్డివారు. అర్థమవుతుందా? మిగతా వారందరూ కూడా గుడ్డోళ్ళు. ఎందుకని? ఇప్పుడు మత నాయకులు అంటే ఏంటంటే, యూదులు మత నాయకులు ఏంటంటే తెలియని వాళ్ళకి దేవుని వాక్యాలు చెప్పేటువంటి వారు నాయకులు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు గుడ్డివారై ఉన్నారు. దే ఆర్ బ్లైండ్ పీపుల్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు లీడ్ అదర్ బ్లైండ్ పీపుల్. సాధ్యమా ఇది? గుడ్డోడికే దోవ తెలియదు, ఇంకొక గుడ్డోడిని దోవ చూపిస్తాడా? గుడ్డోడు చూపిస్తారా? నిజంగా ఎక్కడన్నా చూసారా మీరు? లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, యేసుప్రభువారు అంటున్నాడు, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు గ్రుడ్డివారు, ఆత్మీయ గ్రుడ్డివారు. వాళ్ళ మతమే వాళ్ళకు ముఖ్యమే, కానీ ఇంకొకటి దైవత్వం మీద వాళ్ళకి ఏమాత్రము కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలనుకుంటారు. ఎప్పుడు చూసినా కూడా మా యోదయ మతము, యేసు ప్రభుని తిరస్కరించారు, మా యోదయ మతాన్ని పాడు చేయటానికి వచ్చాడని ఆయన మీద నింద వేశారు. మతము ఎప్పుడు పాడవదు, మనుషులే పాడవుతారు. అర్థమవుతుందా ప్రియులారా? మతాన్ని ఎవరు పాడు చేయరు, మనుషులే పాడు చేస్తారు. సో కాబట్టి క్రైస్తవ మతం పాడవుతుందంటే కారణం ఏంటంటే క్రైస్తవులు. యోదయ మతం పాడవటానికి కారణం ఎవరంటే ఈ గుడ్డితనముతో ఉన్నటువంటి వారు. దీస్ బ్లైండ్ ఫారిసీస్ ఆర్ ద కాజ్ టు బి ఎఫెక్టింగ్ ద జూడియన్ రిలీజియన్. కాబట్టి ఒకరు మతం మీద ఇంకొకరు ఎప్పటికి కూడా నాశనం కలగదు. చరిత్రను చదివి చెబుతున్నాను ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఎలాంటి వారంటే గుడ్డివారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకో గుడ్డోడిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు గుడ్డోడు వెళ్తే ఎక్కడికి వెళ్ళి పడతారు? గొంతలో వెళ్ళి పట్టాల్సిందే. ఠామును గొంతలో వెళ్ళి పడతారు. చాలా బాధ. కాబట్టి మత నాయకులను ఎప్పుడు అనుసరించొద్దు, మత నాయకులను ఎప్పుడు కూడా అనుసరించొద్దు. మూడవ వారు ఎవరంటే వీళ్ళు లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, చదువుతారా ఈ యొక్క వాక్యాన్ని? లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఎలాంటి వారు వీళ్ళ గురించి రాయబడి ఉంది. ఏమంటున్నాడు చూడండి. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లు చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. ఇప్పుడు ఈ పులిసిన పిండి ఏంటంటే గుడ్డితనం ఒక పులిసిన పిండి, మతతత్వం అనేది ఒక పులిసిన పిండి, మతవాదం అనేటువంటిది ఒక పులిసిన పిండి. అర్థమవుతుందా ప్రియులారా? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. యేసు ప్రభువారు అంటున్నాడు, ఇలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు.
మరలేంటి, హిపోక్రసీ ఈజ్ ద అనదర్ 11. ఇదేంటి, ఏంటో తెలిసిన వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైంది. ఏమంటున్నాడు? పులిసిన పిండి. ఏంటది అది? ఈ యొక్క వేషధారణ అనే పులిసిన పిండి. వేషధారణ అంటే ఏంటి? పైకి ఒకలాగుంటారు, లోపల మాత్రమో అసహ్యమైనటువంటి కార్డులు చేస్తూ ఉంటారు. వీళ్ళ గురించి యేసు ప్రభు వారు స్వయాన చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కానీ మీరు వచ్చినట్లయితే ఈ పులిసిన పిండిని గురించినటువంటి పరిసయ్యుల యొక్క స్థితి ఎలా ఉన్నదో తెలిసిన, పైకి మాత్రం వీళ్ళు భలే ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి మాటలు పలుకుతూ ఉంటారు. 23వ అధ్యాయం చూస్తారా? బైబిల్లో ఉన్న వారందరూ ఎన్నిసార్లు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పాడో స్వయాన చూడండి. ఏమంటున్నాడంటే 23వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోకము మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, అందులో మీరు ప్రవేశించరు, ఇతరులను కూడా ప్రవేశింపనియరు. చూసా వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ మతమే ముఖ్యం, వీళ్ళ చర్చే ముఖ్యము, ఆ చర్చిలో ఉన్న సిద్ధాంతమే ముఖ్యం. దాన్ని కానీ ఎవరన్నా విమర్శించారంటే మాత్రం అమ్మో వీళ్ళు చెప్పేటువంటి మాటలు అంత ఎంత కాదు. చూసారా ప్రియులరా? మా పాస్టర్ని విమర్శిస్తారా అని ముందుకు వస్తారు, కొట్టేయడానికి కూడా వస్తారు, వీడియోలు సృష్టిస్తూ ఉంటారు వీళ్ళ మీద. కాబట్టి పరిసయ్యులు అనేటువంటి వారు ఇలాంటి వేషధారణ పులిసిన పిండి అనేది ప్రతి సంఘంలో ఉంది, ప్రతి మతంలో కూడా ఉంది. కాబట్టి వాక్యం చెప్పి వింటున్న ఫెయిత్ బైబిల్ చర్చ్ విశ్వాసులారా, ఈ పులిసిన పిండి అనే వేషధారణ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకప్రాయముగా చేయుదురు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలిసిన? వాళ్ళను ఫాలో చేయాలంటే చాలా నిష్టలు, ఇది చేయాలి, అది చేయాలి, అబ్బాయి అది చేయాలి, ఇది చేయాలిరా అంటూ ఉంటారు. ఇది ప్రతి మతంలో కూడా ఉంది. నేను భలే విచిత్రమైన సంఘర్షణ ఎదుర్కొన్నాను. నేను ఏ షర్ట్ అయినా వేసుకుంటాను. షర్టు మీకు అర్థమవుతుందా? తెలుపు, ఈరోజు ఏ షర్టు గ్రీన్ కలర్గా అక్కడ చూశాను, ఇది వేసుకుందాం అనుకున్నాను, అంతే. సండే రోజే ఈ షర్టే వేసుకోవాలనే భావన నాలో ఎప్పుడూ ఉండదు. కానీ కొన్ని చర్చెస్ వాళ్ళు మాత్రము ఆదివారం వచ్చిందంటే అదే షర్ట్ వేసుకోవాలనుకుంటారు. వేసుకోండి, తప్పులేదు. నా ఉద్దేశంలో మిమ్మల్ని విమర్శించాలనేది కాదు. కానీ షర్టు అంతరంగంలో ఉన్నటువంటి గలీజు పోయిందా? ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ నేను బట్టలు వేసుకుంటున్నాను, స్నానం చేసి వచ్చి. పాస్టర్ గారు మెల్లగా డోర్ ఓపెన్ చేసి, పాస్టర్ గారు వైట్ షర్ట్ ఉంటే వేసుకోండి అన్నాడు. ఏమన్నాడు? అన్ఫార్చునేట్గా ఆ రోజు నాకు దగ్గర వైట్ షర్ట్ లేదు. వెల్ గుడ్, నేను వేసుకుంటాను వైట్ షర్ట్లు, రైట్? మీరు చూస్తూ ఉంటారు. ఏంటది అది? వైట్ షర్ట్ వేసుకొని జనాల ముందు కనపడినంత మాత్రాన మనం వైట్ పీపుల్మా? మనం పరిశుద్ధులం అయిపోతామా? దేవుడు వాక్యంలో ఆ విధంగా ఉందా? బై వేరింగ్ వైట్ డ్రెస్ వీఆర్ బికమింగ్ హోలీ. అది వేషధారణ. యేసుప్రభు వారు అంటున్నాడు ఇదే 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వారు దానికి బద్ధుడు అంటారు. చూసావు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదన్నా ఒట్టు పెట్టుకున్నావా అది ఇవ్వాల్సిందే, బలవంతం చేస్తూ ఉంటారు. చూసారా ప్రియులారా? బలవంతపు వసూళ్ళు చేస్తూ ఉంటారు. వేషధారణ. పరిసయ్యులు అలాంటి వారు. పరిసయ్యులు యేసు ప్రభువు వారు ఇదే వీళ్ళ గురించి చెబుతూ ఉన్నాడు. మీరంతా చదువుకోండి. ఇంకా చూసినట్లయితే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన? అయ్యో అవివేకులారా, విసుజవా, ఈ యొక్క పరిసయ్యుల యొక్క అవివేకత్వం అనేది ఒక పులిసిన పిండి, వేషధారణ అనేది ఒక పులిసిన పిండి. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోను పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు, కానీ మీ పక్క వాళ్ళకి సహాయం చేయాల్సి వస్తే మీరు ఏమాత్రం కూడా సహాయం చేయరు. 27వ వచనము,
25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల తోపుతోనూ అజిత్రేయముతోనూ నిండి ఉన్నది. ఎలా చేస్తూ ఉంటారు? మనకు ప్లేట్ ఉందంటే, గ్లోరియమ్మ ప్లేట్ ఉందా మీకు? ఏం చేస్తారు? బయట మాత్రం కడిగేస్తారు శుభ్రంగా, బుర్రా అని సోపేసి, లోపల కూడా కడుగుతారు. కానీ ఈ పరిచయులు ఎలా ఉంటారో తెలిసిన, పైకి మాత్రం కడుగుతారు, లోపల మాత్రము అజిత్రేముతో నిండి ఉంటారు. నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనమైనటువంటి ఆలోచనలు. ఇంకేమంటున్నారో తెలిసిన, ఎలా ఉంటారో తెలిసిన, వాళ్ళ పనులు ఎలా చేస్తారో తెలిసిన, జనాలు చూడాలని చేస్తారు, వాళ్ళ పేరు రావాలని చూస్తూ ఉంటారు, వాళ్ళ పేరు అక్కడ లిస్టులో ఉండాలి. ఒక చర్చిలో ఇట్లానే గొడవ అయిందంట. వేరే వాళ్ళ గురించి మనకొద్దు, చర్చెస్లోనే మా పేరు లేదేంది ఇక్కడ, మేము డబ్బులు ఇచ్చాం కదా మీటింగులకి అంటున్నారంట. ఎట్లాగో బై మిస్టేక్గా వాళ్ళ పేరు లేదు. చూసావా మనుషులు ఎలా ఉంటారు తెలిసిన, ఇచ్చింది దేవునికి ఇచ్చామనుకోరు, మనుషులు కనపడాలి. మా కానుకలు ఎలా కనపడాలో తెలిసిన, టాప్ మన సౌండ్ రావాలి. యూదులు అలా చేసేటువంటి వాళ్ళు. జనాలందరూ ముందుకు వచ్చేసి ఇట్లా నిలబడి వయ్యారంగా ఇట్లా వేసేవాళ్ళు అంట. అందరు చూసి ఆహా. నెక్స్ట్ టైం ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినప్పుడు వందనాలయ్యా, బాగా ఇచ్చారా అనేది. నో, యేసుప్రభు ఏం చెప్పాడు తెలిసిన, నువ్వు ఇచ్చేటువంటిది ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి కూడా తెలియకూడదు. వేషధారంగా ఇవ్వద్దు దేవునికి, డంబాచారంగా ఇవ్వద్దు బ్రదర్స్. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దే సీక్ ద ఆనర్ ఆఫ్ మ్యాన్ మోర్ దాన్ గాడ్. మనుషుల యొక్క గౌరవాన్ని వాళ్ళు ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వందనాలు చెప్పాలి వాళ్ళకి, పెద్ద పెద్ద వందనాలు చెప్పాలి, లాంగ్ వందనాలు చెప్పాలి. చూసారా, ఇలాంటి మనస్తత్వంతో ఈ యొక్క పరిచయులు ఉంటున్నారు. మరి ఈ రోజున ఇలాంటి వారు ఉన్నారా? ఇలాంటి పులిసిన పిండి ఉందా? ప్రతి మతంలోనూ ఉంది, క్రైస్తవత్వంలో కూడా ఉంది. ఉన్నారా? నాయకులు అనేటువంటి వారు వారు తగ్గించుకొని ఉంటున్నారా? అర్థం చేసుకోండి. యేసు ప్రభు స్వభావం కలిగి ఉంటున్నారా? ఎలా ఉంటున్నారో తెలిసిన, దే టీచ్, దే ప్రీచ్ బట్ నెవర్ ప్రాక్టీస్. కొంతమంది ఎలా ఉంటారో తెలిసిన, పరిశుద్ధత గురించి బోధిస్తారే కానీ పరిశుద్ధంగా జీవించరు. మనుషులు కనబడాలని వారు చేస్తూ ఉంటారు. యూజ్ రిలీజియన్ టు మేక్ మనీ. మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదనగా చూస్తూ ఉంటారు. అంతేకాదు ప్రియులారు, ఈ రోజున కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఏంటో తెలిసిన, దే డు నాట్ షో ట్రూత్ స్పిరిచువల్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం గురించినటువంటి మార్గాన్ని వాళ్ళు ఇతరులకు చూపించరు. ఎందుకోసం తెలిసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే తెలియదు. యేసుప్రభు అంటున్నాడు, బివేర్, జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు వీళ్ళలో చాలా ప్రమాదం ఉంది. వీళ్ళు తప్పుడు సిద్ధాంతాలను బోధించేవారు. ఎవరు వీళ్ళు? తప్పుడు సిద్ధాంతం. దే టీచ్ రాంగ్ డాక్ట్రిన్స్, ఫాల్స్ డాక్ట్రిన్స్. అందుకోసమే పౌలు గారు ఈ యొక్క వాక్యములు ఏమంటున్నాడో తెలిసిన, రండి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి చాప్టర్ 4 verse 1. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఏమని చెబుతున్నాడో చదవండి ఒకసారి. 1 తిమోతి చాప్టర్ 4 verse 1. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల ఎట్లా వస్తారంట? వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎలాంటి వారంట వీళ్ళు? తమిళ్లో వాసిపంగా மனசாட்சியில் சூடுண்ட பொய்யருடைய மாயத்தினாலே சிலர் வஞ்சிக்கிற ஆவிகளுக்கும் பிசாசுகளின் உபதேசங்களுக்கும் செவி கொடுத்து విశ్వాసத்தை విట్టు విలగి పోవాர்கள். ఇలాంటి వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి పైకి చూస్తే మతం అనే ముసుగు, లోపల చూస్తే విశ్వాసం లేకోకుండా ఉండటం. ఇలా జరగట్లేదా? నాకు తెలిసి ప్రతి మతంలో జరుగుతుంది. మరి క్రైస్తవత్వం
మరి చర్చ్, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? వేషధారణతో ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, వేషధారులను దేవుడు ద్వేషిస్తున్నాడు. అందుకోసం యేసు ప్రభువారు అన్నాడు, కేర్ఫుల్. పులిసిన పిండి, పరిసయ్యుల్లో ఉన్నటువంటి ఈ పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. భర్త ముందు ఒకలాగా, భార్య ముందు ఒకలాగా, తల్లిదండ్రుల ముందు ఒకలాగా, చర్చి ముందు ఒకలాగా, పాస్టర్ గారి ముందు ఒకలాగా, వేరే జనాల ముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నావా? ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఉన్న విశ్వాసిని కలవటానికి వెళ్తున్నాను. చాలా సిగ్గుపడుతున్నాను నేను ఇది చెబుతూ కూడా, మీరందరూ వింటున్నారు. వెళ్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం సందులో నుంచి వెళ్ళాలి. వెళ్తుంటే ఆ పక్క నుంచి పెద్ద పెద్ద తిట్టుకోవటం, ఏం గబ్బు మాటలు తిట్టుకోవటం మాట్లాడుతున్నాయి. నేను అనుకొని వెళ్తున్నా. ఆ తర్వాత ఈ వాయిస్, వచ్చేటువంటి వాయిస్ నాకు ఫెమిలియర్గా ఉంది, నాకు బాగా తెలిసిన వాయిస్ లాగా ఉంది, ఎవరోనని. నేనే ఎప్పుడు వింటాను ఈ వాయిస్, ఏంది ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అనుకొని వెళ్ళేసరికి ఎవరో కాదు, చర్చికి వచ్చేవాళ్లే. పక్కింటి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు సంకల్లో చేతులు పెట్టుకొని, నువ్వు అట్లాడదానివే, నువ్వు ఎట్లాడదానివే అని. టక్కన నేను కనపడేసరికి, స్తోత్రం పాస్టర్, ఎందుకు ఇప్పుడు వచ్చావు అంటున్నారు. ఏమన్నారు? స్తోత్రం పాస్టర్. ఓహో, పాస్టర్ గారు రావడానికి ఒక టైం ఉంది. అది మీరు తిట్టుకునేటప్పుడు పాస్టర్ గారు రాకూడదు. ఆ చెవటం కూడా చూడు, మరలా అప్పుడు దాకా తిట్టిన నోట్లోటి ఏమంటున్నారు, 2 చేతులు ఇంతకుముందు ఇట్టబోయిన చేతులు ఇట్లొచ్చి, ఇంతకుముందు గబ్బు మాటలు వచ్చిన నోట్లో నుంచి ఇప్పుడేమొస్తుంది? అస్సలకి ఏమన్నా అర్థం ఉందా? బైబిల్ మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి. మీరేమి నేర్చుకొని వెళ్తున్నారు బైబిల్లో నుంచి? ఈరోజు నేనేం చెబుతున్నానంటే, యూదుల మతములో పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ఉన్నారు. వీళ్ళు మత నాయకులు. వీళ్ళ యొక్క పులిసిన పిండి అంటే వీళ్ళు అబద్ధీకులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు మోసం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు చెప్పింది చేసేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు గుడ్డోళ్ళు, వీళ్ళని వెంబడించేటువంటి వాళ్ళు కూడా గోతులో పడతారు. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు, ఇలాంటి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. నేను ఒక్కడే చెబుతున్నా, ఆఖరికి నేను చెప్పే వాక్యం కూడా, గుడ్డోళ్ళు చెవిటోళ్ళలాగా వెళ్ళొద్దు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా చదివించుకొని, ఈ రికార్డ్ అయిన మెసేజ్ని మరలా మీరు వినాలి, మీరు పరీక్షించే వారిగా ఉండాలి. లేకపోతే ఏమవుతారో తెలిసిన, నేను ఇక్కడ ఒక గుడ్డి సైన్యాన్ని తయారు చేస్తున్నాను, ఒక చెమిటి సైన్యాన్ని తయారు చేస్తున్నాను. వాళ్ళు ఎవరో తెలిసిన, ఎటు పడితే పోతారు. ఒక వారం ఇక్కడ ఉంటారు, ఇంకొక వారం అక్కడ ఉంటారు. ఒకడు చెప్పేది ఒకటి వింటారు, నేను చెప్పేది వింటారు, ఇంకొకళ్ళు చెప్పేది కూడా వింటారు. వీళ్ళకి సోయి ఉండదు. వీళ్ళే పరిసయ్యులు. రెండో గుంపు ఎవరంటే, యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడు తెలిసిన, సాదుసీస్, సద్దుకయ్యూలు. వీళ్ళ గురించి యేసు ప్రభు కాలంలో యేసు ప్రభువారిని గురించి వీళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళేంటో తెలిసిన ప్రియులరా, వీళ్ళు ఒక లిబరల్ గ్రూప్ అంటారు. వీళ్ళకి అన్నీ కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి. చూసారు ఇలాంటి వాళ్ళు? వీళ్ళకి ఏం కావాలి? దేవుడు కావాలి, లోకము కావాలంటారు. అట్లంతా చెప్పొద్దండ, మాకు 50-50. ఒక ఆయన నాతో అట్లా అన్నాడు, అయ్యా మీ పిల్లలు విశ్వాసులు కదా, విశ్వాసాలు వచ్చి పెళ్లి చేసుకోండి అంటే, పాస్టర్ ప్లీజ్ అట్లా చెప్పొద్దు, ఇది 50%, అది 50%. అయితే నా బైబిల్ అట్లా లేదు. నేను అదే అన్నా, ఈ బైబిల్లో ఆ విధంగా లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే 100% ఎలా ఉండాలి? దేవుని బిడ్డగా. లేకపోతే దెయ్యాల బిడ్డవి. దేవుని బిడ్డలుగా ఒకరోజు, దెయ్యాల బిడ్డలుగా ఒకరోజు ఉండే వాళ్ళు ఎవరో తెలిసినా, ఇది ఈ సద్దుకయ్యలు. ఈ సద్దుకయ్యల గురించి యేసు ప్రభువారు చెబుతున్నాడు. వీళ్ళేంటో తెలిసిన, కొన్ని వింటారు, కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. పునరుద్ధానం ఉందని బైబిల్ చెబుతుంటుంటే వీళ్ళు నమ్మరు. మీరు చదవండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో కానీ చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కానీ మీరు చూసినట్లయితే వీళ్ళ గురించి రాయబడి ఉంది. ఏమంటున్నాడు? పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన 23వ వచనం చదవండి.
పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి చూసే వీళ్ళకి ఏమి నమ్ముతారంట? పునరుద్ధానము లేదు అంటే మనిషి తిరిగి బ్రతుకుతాడు అని వీళ్ళు నమ్మరు. అంత దాకెందుకయ్యా ఈ లోకంలో? వీళ్ళు ఎలాంటి వారో తెలిసిన, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలోనే వీళ్ళు చూస్తూ ఉంటారు, ఈ లోకపు ఆశలతో ఉంటూ ఉంటారు. ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారు వీళ్ళు నిత్య జీవం గురించి వీళ్ళు నమ్మరు. కాబట్టి దేవదూతలు ఉన్నారంటే నమ్మరు. దేవుడు ఉన్నాడు కానీ చాలా దూరముగా ఉంటాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, మనకు కనపడ్డు, మనం కనిపెట్టలేము, మనల్ని ఆయన కనుగొనడు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అంతేకాకుండా కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళు ఎట్లాగో తెలిసిన, వాళ్ళకి ఇష్టమైంది నమ్ముతారు, వాళ్ళకి కష్టంగా ఉందనుకో దాన్ని ప్రాక్టీస్ చేయటం వాళ్ళు నమ్మరు, అడ్డం తిరుగుతారు. అబ్బాయి బైబిల్ గ్రంథం చెబుతుంది తాగొద్దురా అని చెబుతుంది. ఈ తాగేవాడు ఏం చేస్తాడు తెలిసిన, దాన్ని తీసేస్తాడు వాడిలో నుంచి. వాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసేసి కానిలే, వాడు తాగాడు, వీడు తాగాడు, వీడు నేను తాగితే ఏంటి. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఈ సద్దుకయ్యులు అనేటువంటి వారు. వాడు చేస్తున్నాడు కదా, వీడు చేస్తున్నాడు కదా అని చెప్పేటువంటి వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించరు మార్పు కోసరము. ఇలాంటి వారు ప్రియులారా, ఇలాంటి నాయకులు ఉన్నారు ఈ రోజున. అందుకోసం యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళు పులిసిన పిండి, పులిసినటువంటి కర్రీ ఎట్లయితే నీకు ఉపయోగం ఉండదో, వీళ్ళని నమ్మటము, వీళ్ళని అనుసరించటం కూడా అంతే శూన్యం. యేసుప్రభు అదే అంటున్నాడు, వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కూడా ప్రియులారా ఇలాంటి వారు ఉన్నారు. దేవుని శక్తిని ఆశ్రయించరు వీళ్ళు. వాళ్ళు పైకి చూస్తే భక్తి పరులుగా ఉంటారే కానీ దైవత్వం దగ్గరకు వచ్చేసరికి బ్రదర్ వాక్యం ఈ విధంగా ఉందగా బ్రదర్ అని కానీ వాళ్ళకి బోధించి ఖండిస్తే వాళ్ళు ఏమవుతారో తెలిసిన, లిమిటెడ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు ప్లీజ్ డోంట్ టాక్ దీని గురించి, పాస్టర్ గారు ప్లీజ్ దీని గురించి మాట్లాడు. ఓ పాస్టర్ గారు నాతో ఈ విధంగా చెప్పాడు. ఆయన ఇక్కడ బెంగళూరు దగ్గర చందాపురం అనేటువంటి ప్రాంతంలో ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడు. కేరళ నుంచి వచ్చాడు. ఒక రోజంట ఆయన వ్యభిచారం గురించి వాక్యం చెప్పాడంట. వాక్యం గురించి వ్యభిచారము చెయ్యకూడదు, పరిశుద్ధంగా జీవించాలనే వాక్యం చెబితే నెక్స్ట్ రోజంట ఆ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ అందరూ కూడా కలుసుకొని పాస్టర్ గారిని పిలిచి ఆయన చెప్పిన వాక్యం గురించి విశ్వాసులు క్లాస్ తీసుకున్నారంట. ఎందుకు నువ్వు ఇలా చెప్పావు, ఎవరి గురించి చెప్పావు, ఎవరిని మనసులో పెట్టుకొని చెప్పావని. అమ్మా ఈరోజు ఈ వాక్యం ప్రిపేర్ అయ్యానంటే నేను ఎవరిని మనసులో పెట్టుకొని చెప్పలేదమ్మా, దేవుడు నన్ను ప్రేరేపించాడు చెప్పమన్నాడని ఆయన చెప్పినా కూడా వినలేదంట. నువ్వు మా గురించి మాట్లాడేంత ధైర్యం నీకుందా? మేము నిన్ను ఇక్కడ పెడితేనే కదా నువ్వు పాస్టర్ అయ్యింది, నువ్వు మాకు అవసరం లేదు వెళ్ళిపో అన్నారండి. నిర్దాక్షిణ్యంగా అన్నారు వెళ్ళిపో అని. ఆ పాస్టర్ గారు ఏడుస్తూ దుఃఖముతో బాధతోటి బయటకు వచ్చి ఎక్కడో ఇంకో చోట సేవ ప్రారంభించాడు. దుర్మార్గకరమైన జనాలు ఉన్నారు, సద్దుకయ్యులు వీళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకుంటారు. వాళ్ళకి ఏదైనా కూడా కష్టమైన వాక్యాన్ని చెబితే వాళ్ళు సహించుకోరు. అలా కాదు బ్రదర్, ఇలా వాక్యం చెబుతుందంటే మీలో వింటున్నారా బ్రదర్? క్రమశిక్షణ ఇది అని దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మనస్సాక్షిగా లోబడుతున్నారా? ఆర్ యూ లిసనింగ్ అండ్ ఒబేయింగ్ ద గాడ్స్ వర్డ్? ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్, నాట్ మీ, నాకు లోబడొద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి, నేను మీలాంటి వాడినే. ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్ టు ఒబే గాడ్. మీకు అర్థమవుతుందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేనేం చెబుతున్నానంటే ఇది ఈ సద్దుకయ్యులు ఎలాంటి వారంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన దాన్ని మాత్రమే లోబడతారు, వాళ్ళకి కష్టమైనటువంటి దాన్ని వదిలేసేటువంటి వాళ్ళు. ఇది ఒక పులిసిన పిండి. ఈ రోజున కూడా ఇదే ఉన్నది సంఘములో. ఏంటో తెలిసిన ఈ పులిసిన పిండి ఏం చేస్తుందో తెలిసిన ప్రియులరా, మిగతా పిండిని, మిగతా విశ్వాసులను కూడా నిరుత్సాహపరుస్తూ ఉంది, మిగతా విశ్వాసులను కూడా కలుషితం చేస్తూ ఉంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ప్రియులరా, ఈ పులిసిన పిండిలాగా ఉండకూడదని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ శిష్యులకు బోధిస్తున్నాడు. అదే నిర్వచనాన్ని నీకు నాకు కూడా బోధిస్తూ ఉన్నాడు. పులిసిన పిండి, పునరుత్థానం లేదంటారు కొంతమంది క్రైస్తవులు. అయ్యా మనకు తీర్పు ఉందంటే వాళ్ళు నమ్మరు.
బ్రదర్, నువ్వు సరిగ్గా జీవించట్లేదు, నీ జీవితం సరిగా లేదు, నువ్వు మారాలి, నీ బ్రతుకును మార్చుకో సిస్టర్, నువ్వు లోబడాలి, నువ్వు జాగ్రత్తగా జీవించాలని వాక్యం ద్వారా పాస్టర్ గారు చెబితే ఎంతమంది లోబడేటువంటి వారు ఉంటున్నారు ఈ రోజున? ఆఖరికి సంఘాలు వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకో చోటకని వెళ్తారు. నాకు ఒక చేదు అనుభవం ఇక్కడే ఈ గేటు ముందే. నేను ఒక అమ్మగారిని ఇట్లా అన్నాను, అమ్మగారు మీకు వందనాలు, మీ జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీరు సరైన రీతిలో నడుచుకోవట్లేదు అనేసరికి ఆమె ఫైర్ అయిపోయింది, నా మీద ఫైర్ అయిపోయింది. నువ్వు కాకపోతే, మీ చర్చి కాకపోతే నేను వెళ్తానని పాల్ ప్రభు గారి చర్చికి వెళ్ళిపోయింది. అక్కడ 4 రోజులు అటు ఇటు నటించింది, అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడుందో తెలిసిన? లోకంలో ఉంది. బ్రదర్స్, మిమ్మల్ని హెచ్చరిక చేసేది వాక్యము, మీరు లాభపడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీలో ఉన్నటువంటి పాపం అనే పులిసిన పిండి తొలగిపోవాలనేదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. 3వ గుంపు ఎవరంటే ప్రియులారా, హేరోదీయులు. వీళ్ళెవరంటే పొలిటికల్గా మోటివేట్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళకి కొంచెం రాజకీయ పలుకుబడి ఉంటుంది. చూసారా, ఇలాంటి వాళ్ళు మతాల్లో ఉంటారు, వీళ్ళకి రాజకీయ మనుగుడు ఉంటుంది వెనకాల. వీళ్ళెవరో మామ సంబంధీకులు, పొలిటీషియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు. యేసు ప్రభువారు కూడా అదే అంటున్నాడు. ఇక్కడ మన మూలవాక్యంలో మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, పరిసయ్యుల పులిసిన పిండిని గుర్చియు హేరోదు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడి. హేరోదు ఎవరంటే ప్రియులరా, ఈయన ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉండేటువంటి ద జూయిష్ హూ సపోర్టెడ్ ద డైనాసిటీ ఆఫ్ హెరోదియన్స్. వీళ్ళు మతాల్లో ఉంటారు, కానీ ఎలా ఉంటారంటే ఒక రాజకీయ పార్టీకి మనుగడకు సపోర్టివ్గా ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీని ఎన్నుకోవచ్చు, కానీ మతం అనే పార్టీ ఎన్నుకోవడం చాలా ప్రమాదం. మీరు గమనించారా ప్రియులరా? ఈవెన్ క్రైస్తవులు కూడా నేను చెబుతున్నాను, నీకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు నమ్ము, కానీ పార్టీని నువ్వు నమ్మొచ్చు, ఓటేయచ్చు, కానీ దాన్ని మాత్రము ఎప్పుడు కూడా చర్చిలోకి తీసుకురాకూడదు, రిలీజియన్లోనికి తీసుకురాకూడదు. రిలీజియన్ అనేటువంటిది, పొలిటికల్ అనేటువంటిది చాలా వైరాగ్యముగా ఉండేటువంటివి. కాబట్టి వీళ్ళు ఎలాంటి వారంటే ప్రియులరా, పొలిటికల్ పార్టీ విత్ సెక్యులర్ మైండ్. ఏంటో తెలిసిన ప్రియులరా, వీళ్ళకు ఉన్నటువంటిది అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా పరసీయులతోటి కవనెంటల్గా ఉండేటువంటి వారు. అంతేకాకుండా మెటీరియలిస్టిక్ పీపుల్. అంటే ఏంటో తెలిసిన, దేవుని దగ్గరకు వస్తున్నామంటే మాకేం దొరుకుతుంది, చూసారా? దేవుని దగ్గరకు వస్తున్నామంటే దేవుడు మాకేమిస్తాడు అనేటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి వారు. కాబట్టి ఈ రోజున కూడా ఇలాంటి వారు ప్రతి మతములోనూ, యోదయ మతములోనూ, క్రైస్తవత్వంలో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమని చెబుతున్నాడంటే, దే యూజ్ ద రిలీజియన్ ఫర్ ద గెయినింగ్ పవర్. ఎలాంటి వారు వీళ్ళు? కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువారు అదే చెబుతున్నాడు, పులిసిన పిండి. వీళ్ళు ఎలాంటి వారంటే పులిసిన పిండి, వీళ్ళ వల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు. యేసు ప్రభువారు వీళ్ళు శిష్యులు అనుకుంటున్నారు, అరే మనము రొట్టెలు తీసుకురాలేదు కదా, దానికోసమేనట్టుకుంటే యేసు ప్రభువారు మనల్ని ఈ విధంగా అంటున్నాడంటే, యేసు ప్రభువారు చెబుతున్నాడు 16వ వచనము, వారు తమ యొక్క రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. అది యేసు ఎరిగి, ఆయన రొట్టెలు లేవని ఆలోచించుచున్నారు, మీరు ఎందుకు డిఫరెంట్గా ఆహారం గురించి ఆలోచిస్తున్నారు, నేను హెచ్చరిక గురించి చెబుతానంటే మీరు ఇంకా దేని గురించి చెప్తూ ఉన్నారు అని చెబుతూ 17వ వచనము, యేసు అది ఎరిగి అంటున్నాడు, ఎందుకు మీరు ఇంకనూ గ్రహింపరా, మీరు ఆలోచించరా, గ్రహించుకోరా, వివేకము లేదా, మీ హృదయము కఠినమైందా, మీ కన్నులు ఇంకా చూడవా, మీ చెవులకు వినబడదా, జ్ఞానము లేదా మీకు అంటున్నాడు. చూడండి ఎన్ని ప్రశ్నలు వేశాడు యేసు ప్రభువారు. సంఘానికి వచ్చే మీరు, ఆదివారము వాక్యాన్ని వినే మీరు గ్రహిస్తున్నారా? చెప్పే వాక్యాలు అర్థం చేసుకుంటున్నారా? ఇంకా గుడ్డివారిగానే ఉంటున్నారా? యేసు ప్రభువారు శిష్యులను గద్దిస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? కాంట్ యూ అండర్స్టాండ్? కాంట్ యూ సీ? కాంట్ యూ హ్యావ్ ద డిజర్న్మెంట్?
క్రైస్తవులు అనేటువంటి వారికి చర్చికి వచ్చే మీకు మీ జ్ఞానం పెరగాలి, దైవ జ్ఞానం పెరగాలి, వివేకం పెరగాలి, వాక్యం చెప్పినప్పుడు మీరు గ్రహించుకునే సామర్థ్యం మీకు కలగాలి. నెక్స్ట్ నోట్లో నుంచి పాస్టర్ గారికి ఏ మాట వస్తుందో, మీకు బాగా వినండి ఈ మాట, అనేటువంటి దైవ జ్ఞానం మీరు సంపాదించుకోవాలి. ఒక హల్లెలూయా చెబుతారా? అలాంటి సామర్థ్యం మీకు రావాలి, అలాంటి దైవభక్తి మీలో రావాలి. అలాంటి దైవభక్తి మనలో పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుప్రభు వారు వీళ్ళని అడుగుతున్నాడు, అరే నేను 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెడితే ఎన్ని గంపలు ఎత్తారయ్యా మీరు? ఎన్ని ఎత్తారు? 12 గంపలు. హల్లెలూయా. మరి నేను తర్వాత మీకు 20వ వచనం అంటున్నాడు, 4,000 మందికి ఆహారం పెడితే ఎన్ని గంపలు మీరు భోజనం మిగిలిపోయింది అక్కడ? 7 గంపలు. 5,000 మందికి ఆహారం పెడితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎంత భోజనం మిచ్చమైపోయింది? 12 గంపలు. ఇప్పుడు 4,000 మందికి ఆహారం పెడితే 7 రొట్టెలతోటి ఎంత భోజనం మిగిలింది? 7 గంపలు మిగిలింది. భోజనం గురించి యేసుప్రభు వారు ఇక్కడ చెప్పటం లేదు. ఏం చెబుతున్నాడంటే సిద్ధాంతం గురించి, నమ్మిక గురించి, ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావో వాళ్ళ గురించి. ఈ యొక్క యూదుల యొక్క నాయకులు, మత నాయకులు గుడ్డివారు, వారిని నమ్మొద్దు, వారిని వెంబడించొద్దని యేసుప్రభు వారు కరాఖండిగా చెబుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ప్లీజ్ చర్చి నన్ను వెంబడించొద్దు, నేను చెప్పే యేసును వెంబడించండి. హల్లెలూయా. నన్ను ఈ వాక్యాన్ని మీరు చీల్చండి, విభాగించండి. గో బ్యాక్, డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ. మీరు ఆలోచించండి, మీరు వినండి, ఈ విధంగా మీరు బ్రతకండి ప్రియులారా. వాక్యంలో కూడా యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండెను. శోధనలనే వానలు వచ్చి కురిసి వరదలనేటువంటి శ్రమలనేటువంటి నిన్ను కొట్టినా కూడా నీకేం గుర్తొచ్చిందో తెలిసిన? వాక్యము గుర్తుకొస్తుంది. కాబట్టి నువ్వు దాని మీద నుంచి పడిపోవు, లేకపోతే నీ యొక్క విశ్వాస జీవితము ఇసుక మీద కానీ కట్టుకున్నట్లయితే, అంటే ఆ సద్దూకయ్యుల యొక్క వాక్యం మీద, ఆ పరిసయ్యుల మాటల మీద, ఆ యొక్క హేరోదీయుల యొక్క రాజకీయ తత్వం మీద కానీ నువ్వు కట్టుకున్నట్లయితే నువ్వు కూలిపోతావు ఒక రోజున. నిన్ను నేను ఎంత లేవనెత్తాలన్నా కూడా, ఎందుకంటే నీలో దేవుని యొక్క వాక్యం లేదు, నీలో పులిసిన పిండి ఉంది. కాబట్టి ఆ పులిసిన పిండి పోవాలి, దేవుని యొక్క వాక్యం నీలోకి రావాలి. అందుకోసమే లాస్ట్లో అంటున్నాడు 21 వచనం, అందుకైన మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని? అందుకోసం యేసుప్రభు వారు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటిని గ్రహించుకోకుండా ఉన్నట్లయితే మీకేం ప్రయోజనం ఉండదు. ఈ వాక్యాలు వినండి, గ్రహించుకోండి, అర్థం చేసుకోండి, దీవించబడండి. ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా అడుగుతావా, యేసయ్యా నాలో ఏ పరిసయ్యుల పులిసిన పిండి ఉందో అది తీసివేయి, ఏ సద్దూకయ్యుల పులిసిన పిండి ఉందో అది తీసివేయి, ఏ యొక్క హేరోదు యొక్క పులిసిన పిండి ఉందో అది తీసివేయి ప్రభువా. నీ వాక్యముతో నన్ను నింపు, నాలో ఉన్న గ్రుడ్డి భక్తిని తీసివేయి, నాలో ఉన్న మూఢ భక్తిని తీసివేయి, నాలో ఉన్నటువంటి ప్రభు అజ్ఞానాన్ని తొలగించి నాకు నీ జ్ఞానం నింపు ప్రభు అని ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా నీకు స్తోత్రాలు. చక్కటి వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి ప్రోత్సహించి బలపరిచావు. ఆ రోజున యూదులు నాయన వారి యొక్క మతమే వారికి ముఖ్యముగా జీవించారు. నీవు చెప్పిన జీవవాక్యాన్ని వారు అంగీకరించలేదు ప్రభువా. ఈ రోజున కూడా ప్రభు నీ జీవవాక్యాన్ని వివరించి నైనా ప్రజలకు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించలేని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి యొక్క రక్షణ కోసమే ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న పులిసిన పిండిని తీసివేయండి, మాలో ప్రభు పులిసిన పిండిని తీసివేయండి. మేము నాయన నీ బిడ్డలుగా నీ యొక్క లేఖనాల వెలుగులో జీవించేటువంటి కృపా సామర్థ్యంను మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వచ్చే వారానికి నెక్స్ట్ వచనాలను మీరు చదువుకొని రండి.
దేవుని యొక్క వాక్యాలు వినండి, దీవెనలు పొందండి. ఆమేన్.